హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్న నా కన్న కూతురు కాదు అని కార్తిక్తో చెప్తూ ఉన్న దశరథని చూసి షాక్ అయిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దాసు అయితే పారిజాతానికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసినప్పుడు పారిజాతం అయితే చెప్పరా అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా వదిన ఎక్కడుందో తెలిసిందా అని అడుగుతూ ఉంటాడు దాసు. లేదురా, ఇంకా ఏ విషయం అనేది తెలియలేదు. ఎందుకంటే సుమిత్ర ఎక్కడున్నది కార్తిక్ కూడా తెలియడం లేదు. ఇక్కడేమో దశరథ పరిస్థితి ఏమో చూడలేకపోతున్నాను. మరొక పక్క నీ కూతురికి ఇంత కూడా బాధ లేదురా. అసలు ఏ ముహూర్తాన దానికి నిజం చెప్పావో నువ్వు. ఆ రోజు నుంచి ఇంట్లో మనుషుల మీద ప్రేమని తను ద్వేషంగా మార్చుకుంది. ఇంట్లో ఏం జరిగినా కూడా ఇంత కూడా అది బాధపడడం లేదు. సుమిత్ర తన కళ్ళ ముందు నుంచే వెళ్ళిపోతూ ఉన్నా కూడా వెళ్ళిపోతే వెళ్ళిపోనీలే అనుకుంది తప్ప కనీసం పెంచిన తల్లి మమకారం కూడా తెలియకుండా ఆపాలని కూడా అనుకోలేదు నీ కూతురు అని అంటూ ఉంటుంది పారిజాతం. దాన్ని అలా తయారు చేసింది నువ్వే కదమ్మా అని అంటూ ఉంటాడు దాసు. నువ్వు చేసిన తప్పు ఈరోజు ఆ ఇంటిని ఎలాంటి పరిస్థితికి తీసుకువచ్చిందో చూసావు కదా అని దాసు అనగానే, ఏంట్రా ఏదో పెద్ద నేనే నీ కూతుర్ని అలా తయారు చేసినట్టు మాట్లాడుతున్నావు. నేనింకా నా భర్త గురించి బాధపడుతుంటే పైపెచ్చి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? తాతకై ఏదైనా అయితే నీకేంటి నష్టం అంటూ నన్నే తిరిగి అడుగుతుంది. దాని మాటలు వింటుంటే అసలు అది ఎందుకు ఇలా తయారయ్యిందని ఆలోచిస్తుంటే భయమేస్తుంది. దాని జీవితం ఎలా ఉండబోతుందని ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక దాసు అయితే భయం ఎందుకమ్మా, మనం చేసిన పాపాలు మనల్ని ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటాయి. కర్మఫలం అనేది అస్సలు కూడా వదిలిపెట్టదు అని దాసు అయితే ఫోన్ పెట్టేస్తాడు. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అంటే నేను చేసిన పాపానికి జ్యోత్స్న జీవితం బలైతుందా ఏంటి? వీడన్నీ ఇలాంటి కబుర్లే చెప్తాడు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. తరువాత ఇక పారిజాతం మాటలు విని జ్యోత్స్న ఎవ్వరి మీద కూడా ఇంత కూడా ప్రేమ చూపించడం లేదంటే జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుంది. తనకంటూ ఏదైనా సమస్య వస్తే ఎదుటి వాళ్ళని ఆ సమస్యలు ఇరికించైనా సరే తను ఆ సమస్యని తీర్చుకుంటుంది. అలాంటిది జ్యోత్స్న అసలు ఈ విషయాన్ని అల్లుడు ఆ రోజే దశరథ అన్నయ్యకి చెప్పుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అయినా దశరథ అన్నయ్యకి ఏదో రకంగా జ్యోత్స్న తన కన్న కూతురు కాదన్న నిజం తెలుసుకోవాలి. ఏం చెయ్యాలి? అల్లుడేమో నా నోరు నొక్కేశాడు, నిజాన్ని బయట పెట్టనివ్వడం లేదు. ఏదో ఒకటి చేసి మొత్తానికి నేను అన్నయ్యకి నిజం తెలిసేలా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు దాసు. అయితే అలా అనుకున్న దాసు ఏం చేద్దామని అనుకుంటూ ఉండగా దాసుకైతే ఒక ఐడియా వస్తుంది. దీప తన కన్న కూతురు అని చెప్పకుండా జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు అంటూ అన్నయ్యకి నిజం తెలిసేలా ఒక ఆకాశరామన్న ఉత్తరం రాస్తాను. ఆకాశరామన్న ఉత్తరం రాస్తే అన్నయ్యకి ఖచ్చితంగా డౌట్ వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు దాసు. అప్పుడే ఇంకా దాసు అయితే ఒక లెటర్ అయితే రాస్తాడు. ఇక లెటర్ రాసి అక్కడే ఒక అతనికి చూడండి, ఈ లెటర్ ఆ ఇంట్లో దశరథ అన్నయ్య ఒక అతను ఉంటారు, ఆయనకి ఈ లెటర్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా సరేనండి అని అతనైతే లెటర్ తీసుకువెళ్తాడు. అప్పుడే ఇక ఇంట్లో దశరథ అంటే ఎవరు సార్ అని అడుగుతూ ఉంటాడు. దశరథ దగ్గరికి వెళ్ళి లెటర్ ఇవ్వడానికి వచ్చిన అతను అప్పుడే నేనే దశరథ, ఏం కావాలి మీకు, ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే సార్ ఎవరో ఒక అతను మీకు ఈ లెటర్ ఇవ్వమని చెప్పారు సార్, తీసుకోండి అని ఆ లెటర్ని అయితే దశరథ చేతులు అయితే పెడతాడు. అప్పుడే దశరథ ఎవరివ్వమన్నారు, ఏంటి ఆ లెటరు అని అనగానే తెలియదు సార్, ఎవరో మీకు ఇవ్వమని చెప్పారు, అంతవరకే తెలుసు అని అంటూ ఉంటాడు. అతను వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అప్పుడే ఇక వెంటనే దశరథ అయితే ఓపెన్ చేస్తాడు ఆ లెటర్ని. ఓపెన్ చేసి నేనెవరో మీకు తెలీదు, కానీ మీరెవరో నాకు తెలుసు. మీకు చాలా అన్యాయం జరుగుతుంది సార్. మీ ఇంటి వారసురాలు విషయంలో చాలా అన్యాయం జరిగింది. అదేంటంటే ఇప్పుడు ఉన్న జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు. తను పుట్టినప్పుడే మీ కూతుర్ని మాయం చేసి జ్యోత్స్నాని తీసుకువచ్చి మీ ఆవిడ ఒడిలో మీ బిడ్డలాగా పడుకోబెట్టారు. జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు సార్, ఈ నిజం తెలుసుకోండి.
జ్యోత్స్న ఎవరి కూతురో మీకు ముందు ముందు తెలుస్తుంది, బాగా ఆలోచించండి అని అంటూ ఆ లెటర్లో రాసుంటుంది. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అయితే జ్యోత్స్న నా కన్న కూతురు కాదా? నా కూతుర్ని దూరం చేసి జ్యోత్స్నాని పసిబిడ్డగా ఉన్నప్పుడే మాకు అప్పచెప్పి మా బిడ్డలాగా నమ్మించారా? అసలు ఇది ఎంతవరకు నిజం అని అనుకుంటూ ఉంటాడు దశరథ. అయితే అలా అనుకున్న దశరథ అప్పుడే ఇక ఈ విషయం నేను ఎవరికి చెప్పాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అర్ధరాత్రి అవుతుంది. అర్ధరాత్రి అవ్వంగానే లేదు, నాకు ఈ విషయం గురించి కార్తిక్కి చెప్పే వరకు నిద్ర పట్టడం లేదు అని వెంటనే కార్తిక్ దగ్గరికి అయితే బయలుదేరుతాడు. అప్పుడే ఇక కార్తిక్కి ఫోన్ చేసి బయటికి రమ్మంటాడు దశరథ. ఇక దశరథ కారు సౌండ్ విని సుమిత్ర ఒక్కసారి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడి దశరథని చూస్తూ ఉంటుంది. ఈయన ఈ పూట ఇంత అర్ధరాత్రి ఇక్కడికి వచ్చారేంటి? బహుశా నేను ఇక్కడున్నానని ఆయనకి తెలిసిపోయిందా? మావయ్య గారు వచ్చినట్టు, జ్యోత్స్న వచ్చినట్టు ఈయనకు కూడా అనుమానం వచ్చి ఇక్కడికి వచ్చారా అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దశరథని చూసి కార్తిక్ అయితే ఏమైంది మావయ్య, ఈ టైంలో నన్ను బయటికి రమ్మని అంత అర్జెంటుగా ఫోన్ చేశారేంటి? ఏం జరిగింది? అంతా బాగానే ఉంది కదా, మీరు బాగానే ఉన్నారు కదా అని అంటూ ఉంటే నేను బాగానే ఉన్నానురా, కానీ నీకు ఒక విషయం చెప్పాలి. ఈరోజు నాకు ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏముందో తెలుసా? తెలిస్తే నువ్వు కూడా షాక్ అయిపోతావు అని అంటూ ఉంటే వెంటనే ఇక ఆ లెటర్ని అయితే ఇచ్చేస్తాడు కార్తిక్కి దశరథ. ఈరోజు ఆయనకి ఏ లెటర్ వచ్చింది, ఆ లెటర్లో దాన్ని చూసి ఆయన ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అయితే అలా అనుకున్న సుమిత్ర అప్పుడే ఇంకా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఏంటి మా ఇదంతా? జ్యోత్స్న నీ కన్న కూతురు కాదని ఎవరు ఆకాశరామన్న ఉత్తరం రాశారేంటి అని కార్తిక్ అయితే అది చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు ఈ లెటర్ ఎవరు రాసుంటారో? ఈ లెటర్ కొంపదీసి దాసు మావయ్య రాయలేదు కదా అని అనుకుంటూ ఉంటాడు కార్తిక్. అయితే అప్పుడే ఇక ఆ మాట ఆ లెటర్ని చూసావా? దాంట్లో ఏం రాశారో విన్నావా? జ్యోత్స్న నా కన్న కూతురు కాదని, జ్యోత్స్నాని మా సుమిత్ర ఒడిలో పడుకోబెట్టి మాకు పుట్టిన బిడ్డని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారని చెప్పి ఆ లెటర్లో ఉంది. అసలు జ్యోత్స్న నా కన్న కూతురు కాకపోవడం ఏంటి అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక కార్తిక్ అయితే అదే నాకు అర్థం కావడం లేదు మావయ్య, జ్యోత్స్న మీ కన్న కూతురు కాకపోవడం ఏంటి, అలా ఎలా మారుతారో అని అనగానే లేదు, నాకు జ్యోత్స్న ప్రవర్తన బట్టి ముందు నుంచే తన మీద నాకు అనుమానం ఉంది. ఎందుకంటే జ్యోత్స్న ఎప్పుడూ కూడా మాకులాగా ప్రవర్తించలేదు. ఒకరిని తొక్కేసి పైకి ఎదగాలని చూస్తుంది తప్ప ఒకరికి సహాయం చేసే గుణం లేదు. చాలాసార్లు ఈ విషయం నేను మీ అత్త దగ్గర కూడా అన్నాను. మన ఇద్దరికీ కూడా ఇంత మంచితనం ఉంది, కానీ జ్యోత్స్న ఎందుకు అంత పొగరుగా ఉంటుంది? కనీసం మావయ్య గారికి అత్తయ్య గారికి కూడా అంత కోపం ఉండేది కాదు కదా అని మీ అత్త కూడా నా దగ్గర చెప్పింది అని అంటూ ఉంటాడు దశరథ. ఒకవేళ ఈ విషయాన్ని దాసు నాకు చెప్పడానికి వస్తున్నాడని ఆ రోజు దాసుని తల మీద కొట్టి జ్యోత్స్న చంపాలని చూసిందంటావా అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అయితే ఆ రోజు దాసుని కొట్టి చంపాలని చూసింది జ్యోత్స్న. గతం మర్చిపోయి తలకి దెబ్బ తగిలి ఉన్న దాసుని ఎవరు కొట్టారా అని అనుకున్నారో, కానీ కొట్టింది నా కూతురా అని షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అయితే మావయ్య లేనిపోని ఆలోచనలు ఏమీ పెట్టుకోకండి, అలాంటిదేమీ ఉండదు అని కార్తిక్ అయితే సర్ది చెప్తూ ఉంటాడు. నువ్వు సర్ది చెప్తున్నావు కానీ నీకు కూడా ఇది అనుమానంగానే ఉంది కదా? జ్యోత్స్న తీరును బట్టి నాకు కూడా అర్థమైపోతుందిరా. జ్యోత్స్న నా కన్న కూతురు కాదేమో, నా కన్న కూతుర్ని ఎక్కడ వదిలేశారో, మరి జ్యోత్స్నని ఎవరు తీసుకొచ్చుంటారు అని అన్నీ కూడా దశరథ అయితే ఆ మాటలన్నీ బయటికి చెప్పి బాధపడుతూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ అయితే అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, దాసుమావయ్య రైటింగే ఇది, దాసుమావయ్య ఎందుకు ఇలా చేశాడు అని కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర అయితే దాసుని చంపేంత ఇది జ్యోత్స్నకేముంది, ఎందుకు తను అలా ప్రవర్తించింది అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక దశరథ అంటూ ఉంటాడు,
ఒకవేళ ఆ రోజు దీపని నీకు దూరం చేయడానికి ఎవరితోనైనా నన్ను జ్యోత్స్న షూట్ చేయించిందంటావా అని అనగానే ఒక్కసారి కార్తీక్ సుమిత్ర కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మావయ్య, ఎందుకు మీరు ఇంతలాగా ఆలోచిస్తున్నారు? అలాంటిదేమీ ఉండదు, మీరు కంగారు పడకండి అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే కంగారు పడకుండా ఎలా ఉంటాన్రా? ఆ ఆకాశ రామన్న ఉత్తరం చూసిన దగ్గర నుంచి నా మనసులో లేదో ఆ రోజు ఆ నిజం చెప్పడానికి వస్తున్న దాసుని ఖచ్చితంగా జ్యోత్స్న కొట్టుంటుంది, తన బండారం బయటపడిపోతుందని ఇదంతా చేస్తుంటుంది అని అంటూ ఉంటాడు. దశరథ అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని జ్యోత్స్న నిజ స్వరూపం దశరథ సుమిత్ర తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.